కూడా సపరేట్గా దానికి సంబంధించి అసిస్టెంట్ని పెట్టేవాళ్ళు, వాళ్ళు నేరుగా వీల్ చైర్స్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఓటు వేయించుకొని తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళు. ఈసారి పాపం ఆ కుటుంబ సభ్యులు ఏ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులో ఏజెంట్లు ఉంటే వాళ్ళు చేతల మీద మోసుకు వెళ్ళి ఓటు వేయించుకోవాల్సినటువంటి దుస్థితి నేను కళ్ళారా చూశాను. ఇంత దౌర్భాగ్యం అనేటువంటి ఎన్నికల ఏర్పాట్లు అనేటువంటి షామియానా లేదు. కొన్ని దగ్గరలో స్థానికంగా ఉండేటువంటి నాయకులే షామియానాలు వేసుకున్నారు. పాపం ఇబ్బంది పడుతున్నామని చెప్పినాను. పోలీస్ సెక్యూరిటీ లేదు, షామియానాలు లేవు, త్రాగడానికి మంచినీరు లేదు. అక్కడక్కడ వచ్చినటువంటి వివాదాలు పాపం వాళ్ళు అయ్యా మాకు దాహం వేస్తుందంటే చేతిలో ఉన్నటువంటి బాటిల్ ఇస్తే మీరెంటిస్తారు బాటిల్ వాళ్ళని ప్రలోభ పెట్టడానికి అని చెప్పి గొడవలు జరిగాయి నెల్లూరు జిల్లాకు సంబంధించి. ఆ జిల్లాలో గొడవలు జరగడానికి కారణం అయ్యా దాహం బాబోయ్ అంటే నీళ్ళు ఇవ్వడం. అటువంటి పరిస్థితి కల్పించింది ఎవరు? కనీసం నీళ్లు ఇవ్వలేనటువంటి దుస్థితి ఈరోజు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తే జిల్లా అధికార యంత్రాంగం ఏమి చేసినట్టు వీటికి సంబంధించి దాని మీద స్పష్టత లేదు. కాబట్టే కౌంటింగ్ కూడా ఇదే విధంగా జరుగుతుందేమో, కాబట్టి కౌంటింగ్ వెళ్ళినటువంటి ఏజెంట్ ఏమోనని నేను ఇప్పటికే అధికార యంత్రాంగంతో మాట్లాడాం. అయ్యా వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లైనా చేశారా, లేకపోతే వాళ్ళు సగంలో వదిలేసి వస్తే కౌంటింగ్ ప్రక్రియ పహసనంగా మారుతుంది, వీళ్ళు వదిలి వెళ్ళిపోతారులే ఆఖరికి అని చెప్పి వాళ్ళకి ఏమైనా భోజనం ఏర్పాటు చేయకుండా కూడా తమరు ఏమన్నా పనులు చేశారని చెప్పి అడిగితే మేము భోజన ఏర్పాట్లు చేశామని చెప్పారు. అందుకని ఇవన్నీ కూడా ఆలోచన చేసిన తర్వాత ఒక పరిశీలకుడిని నియమించి అతని ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఘోరంగా వైఫల్యం చెందాడు. కాబట్టే ఈ ఏర్పాట్లు చేయడంలో బహుశా కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఏర్పాట్లలో వైఫల్యం చెంది పరిశీలకుడిని నియమించండి అని చెప్పి కూడా నేను ఎన్నికల ప్రధానాధికారిని కోరడం జరిగింది.